కంపెనీలో ఎందరూ ఈ ఉద్యోగాల మీదే ఆధారపడి బ్రతుకుతున్నారు. ఫ్యాక్టరీల్లో తేడా వస్తే వాళ్ల జీవితాలు తారుమారవుతాయి. అవును, వాళ్ల పిల్లల చదువులు నాశనమవుతాయమ్మా. అవన్నీ ఏమీ నేను జరగనివ్వను. కొద్ది రోజుల్లోనే నేను అవన్నీ సరిచేస్తాను. మామయ్య గారు, మనం అందరికీ చికిత్స చేసినట్టు ఈమెకు కూడా చేస్తే సరిపోదనిపిస్తోంది. మీరు ఏమైనా వేరే ప్రయత్నం చేయొచ్చు కదా. సరేనమ్మా, చేస్తాను. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. ఆ వేర్లు ఇయ్యమ్మా. నేనేమి మీ ఇంట్లో పనివాణ్ణి కాదు, అర్థమైందా? ఏంటి, అన్నని విసిగిస్తున్నావా? లేదు, మీ అన్నయ్యే నన్ను విసిగిస్తున్నాడు. అయ్యో అన్నా, మనం ఆ రోజు ఆ ఇంట్లో చూసింది శివగామినేనా? ఇదేంటి మళ్ళీ ఈ టాపిక్ మాట్లాడుతోంది? గుర్తు తెచ్చుకో అన్నా. ఈ విషయం నేను రావణ్కి చెప్తాను. బహుశా ఆ శివగామి కోసం వెళ్తాడేమో. అన్నా, అర్థం కాలేదు. అర్థం కావడం లేదన్నా. ఓసై వెర్రి మొహమా, ఈ మూగోడు ఏం చెప్తున్నాడంటే, అదే ఈ మౌనముని ఏం చెప్తున్నాడంటే, శివగామి విషయం రావణ్కి చెప్తే మన పరిస్థితి ఏంటి అని. అంతే కదా బావా? లేదన్నా, ఏదో ఒకటి చేయాలి. ఆ శివగామి బయటుంటే మనం చేస్తున్న పనికి చైత్రని అడ్డం పెట్టి ఆడే డ్రామా అంతా తేడా కొట్టేస్తుంది. ఆ రావణ్ గెలిస్తే మనకి మిగిలేది చిప్ప. మనము అడుక్కు తినాలి, గుడిమెట్ల మీద కూర్చుని చిప్పలేరుకోవాలి, చెత్త కుప్పల్లో ఎంగిలాకులు తినాలి, వీధి వీధి తిరుగుతూ దేబరించుకోవాలి. ఆ ఒక్క సైగలో ఇంత అర్థం ఉందా? బావ మనసులో ఏముందో ఒక్క చూపుతో కనిపెట్టగలిగే శక్తి వచ్చింది కదా బావా? చూసావా, నేను చెప్పింది కరెక్టే. సరే సరే, ముందు పనవని, తర్వాత మనం ఏదో ఒకటి చేద్దాం. ఏంటన్నా విక్రమ్ ఏమంటున్నాడు? నా గొంతు రాకపోయినా పర్వాలేదు, ఆ శివగామి నాశనం అవ్వాలి, అంతే కదా బావా? హే, నువ్వు అతి చేయకు. అన్న కోపానికి అర్థం నా గొంతు పరిస్థితి ఏంటి అని. అంతే కదన్నా? అన్నా, కొంచెం ఓపిక పట్టన్నా. ఎప్పుడు
ఏదో ఒకటి వాగుతూనే ఉంటావా? ముందు నీ నోరు పడిపోవాలి. హలో సార్. చెప్పు. నేను ఈరోజు మళ్ళీ ఆ ఫ్యాక్టరీ ఇన్ఛార్జ్ని పిలిచి మాట్లాడాను. వాళ్ళు నన్ను కన్విన్స్ చేయడానికి ప్రయత్నించారు. వాళ్ళని వదలొద్దు. సరే సార్. సార్, మిమ్మల్ని ఒక విషయం అడగచ్చా? అడుగు. ఇక్కడ ఉంది చైత్ర, అయితే శివగామి ఎక్కడుంది? తెలీదు. అదే టెన్షన్లో ఉన్నాను. అదేంటి సార్? మొన్నటి వరకు నా దగ్గరే బందీగా ఉంది, ఇప్పుడు తప్పించుకుంది. సెర్చ్ చేస్తున్నాను. సార్, నేను మీకు చెప్పాను కదా, ఆది అన్న మందుల కోసం మేము వికారాబాద్ దగ్గర ఒక హాస్పిటల్కి వెళ్ళాం. ఆ ఆయుర్వేద వైద్యుడింట్లో మేం చూసింది శివగామి ఏమోనని చిన్న డౌట్గా ఉంది. ఆది అన్నకి డౌట్ వచ్చింది. నేను వెళ్ళి చూద్దాం అనుకుంటే ఆ ఇంట్లో వాళ్ళు మమ్మల్ని చూడనివ్వలేదు. ఎంత ప్రయత్నించినా కుదరలేదు. నా అనుమానం ఏంటంటే ఆమె శివగామినే అయ్యుండొచ్చేమోనని. అది వికారాబాద్ ఫారెస్ట్ ఏరియా కదా? అవును సార్. థ్యాంక్స్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. ఆదికి ట్రీట్మెంట్ చేయించాక ఏదైనా బెటర్మెంట్ ఉందా? వాళ్ళు ఆది అన్నకి ట్రీట్మెంట్ ఇవ్వలేదు సార్. దేవుడు అనుమతిస్తేనే ట్రీట్మెంట్ చేస్తాము అన్నారు సార్. ఇది ఫూలిష్ కదా? అవును సార్. వాళ్ళు పంపించేశారు. ఆది ఆ విషయంలో చాలా డిసప్పాయింట్ అయి ఉన్నాడు. గొడవ కూడా పడ్డాడు. సరే సార్, నేను మీకు మళ్ళీ కాల్ చేస్తాను. అక్కడికి వెళ్లి శివగామిని తీసుకురావాలి. గుణాన్ని పంపిస్తాను.